జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. ఆషాఢం గోరింటాకు గోరింటాకు గురించి ఒక చిన్న కథ, దాని విశిష్టత ఈరోజు తెలుసుకుందాం. గోరింటాకు అంటే గౌరీదేవి ఇంట పూచిన ఆకు. గౌరీదేవి ఆడుకుంటూ ఉండగా రజస్వలైందంట. అప్పుడు అంటే ప్యూబర్టీ స్టేజ్. అప్పుడు ఆమె బ్లీడింగ్ డ్రాప్ ఏదైతే ఒక మొక్క మీద పడిందట. ఆ మొక్క ఆకు అప్పటి నుంచి ఇట్లా దాని పసరు ఇలా చేయి మీద పండడం అనేది మొదలైందంట. అది ఈ చెట్టు విశిష్టత. దీన్ని లేడీస్ ప్యూబర్టీ అంటే రజస్వలకు దీనికి లింక్ చేయడం వల్ల ప్రతి స్త్రీ అంటే మొదటిసారిగా రజస్వల అయినప్పుడు ఆడపిల్ల బాగా నర్వస్ అవుతుంది. బ్లీడింగ్ అవుతుంటే భయం అవుతుంది. మనకు మామూలుగా వేలు కోసుకుని ఒక డ్రాప్ వస్తేనే ఆ రక్తంకి భయమైనప్పుడు ఒక 5 days కంటిన్యూస్గా ఫ్లో ఉన్నప్పుడు ఇంకా భయం అవుతుంది. కానీ ఆ టెన్షన్ నుంచి వెళ్ళి బయటికి రావడం కోసం మన సంస్కృతిలో, సనాతన ధర్మ సంస్కృతిలో, ఈ భారతీయ నాగరికతలో ఆ అమ్మాయి మెచ్యూర్ అయిన దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. అంటే అమ్మాయికి ఒడి నింపుతారు అనమాట, గోద్బరాయి అని అన్నట్టుగా. ఆ అమ్మాయికి ఇష్టమైనవి ఇవ్వడము, లేదా నువ్వులు బెల్లం లాంటివి ఇవ్వడం. దాని నుంచి వెళ్ళి ఆమె ఒక స్త్రీగా అప్పుడే ఆమె కంప్లీట్ ఉమెన్గా ఇట్లా మారుతుంది. అమ్మాయి నుంచి వెళ్ళి మహిళగా మారుతున్నప్పుడు ఏమవుతుందంటే, పర్ఫెక్ట్గా మారడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆమెకు బాడీలో న్యూట్రిషన్స్ రావడం కోసం కొన్ని కల్చర్స్ చేస్తుంటాం మనం. నువ్వుల ముద్దలు పెట్టడం, కుడకబెట్టడం, ఇట్లాంటివి అన్నమాట. మన సంస్కృతి మహిళలది స్త్రీ ఆరాధనకు సంబంధించిన సంస్కృతి. అందుకే చూడండి, June 21 తర్వాత అంటే ఇయర్స్ లాంగెస్ట్ డే అయిన తర్వాత ఆ రోజు నుంచి వెళ్ళి దేవతలకు నిశిరాత్రి సమయాలు, అంటే దేవతలకు 6 నెలలు దినము 6 నెలలు రాత్రి ఉంటుంది అని చెప్తారనమాట. అట్లా June 21 తర్వాత అంబుబాచి అని కామాఖ్య అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారు కూడా రజస్వల అవుతుంది. ఆ 5 days ఆలయాన్ని మూస్తారు. అప్పుడు అందులోంచి వచ్చే వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ రెడ్ ఉంటుంది, రెడ్ కలర్గా వస్తుంది. మరి సంవత్సరం పొడుగు కూడా వాటర్ వస్తాయి, అప్పుడెప్పుడు ఆ కలర్ ఉండవు. ఆ 5 days వచ్చిన వాటర్ మాత్రమే ఆ రెడ్ కలర్లో ఉంటాయి. మరి సైంటిస్టులు కూడా ఎందుకు ఇట్లా ఉంది అని కనుక్కున్నారు, కానీ వాళ్ళకి ఆన్సర్ దొరకలేదు. ఎందుకంటే ప్రకృతిలో కొన్ని ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆన్సర్ తెలుసుకోకుండా పోవడమే అవే ప్రకృతి రహస్యాలు. సో ఇక్కడ చెప్పేది ఏంటిదంటే, మహిళలకు వాళ్ళ ప్యూబర్టీకి సంబంధించి, అంటే వాళ్ళ మంత్లీ పీరియడ్స్కి సంబంధించి ఒక విశిష్టత ఉండడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడము, అదొక గొప్ప విషయంగానే పరిగణించడం, ఇది మన సంస్కృతి, ఇది మన ట్రెడిషన్, ఇది మన కల్చర్. అందుకే మన దానిలో ఆడవాళ్లకు ముందు ప్రయారిటీ ఇస్తాం. అందుకే మనది స్త్రీ ఆధారిత సంస్కృతి అంటారు అనమాట. అందుకే రాముణ్ణి కూడా సీతారాముడని, లక్ష్మీనారాయణలని, ఇట్లా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది మన సంస్కృతి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ టైంలో మహిళల శక్తి పెరుగుతుంది. పోను మీరు చూస్తే అన్ని రంగాలలో మహిళలు ముందుండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే డైరెక్షన్ లేని మహిళలు, అంటే ఏదన్నా ఒక సిద్ధాంతం కానీ ఐడియాలజీ కానీ లేకపోతే వాళ్ళు చాలా ప్రమాదకరంగా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్లలో న్యూస్లలో హస్బెండ్ని చంపేయడం కానీ, బాయ్ ఫ్రెండ్తో ఉండి అడ్డుగా భర్త ఉండడాన్ని చంపేయడం, లేదా పెళ్ళికి ఒప్పుకొని లవర్తో వెళ్ళిపోయే ముందు భర్తను చంపేయడం, ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మహిళల లోపల శక్తి పెరుగుతుంది, ఆ శక్తికి డైరెక్షన్ లేదు. ఇప్పుడు కారు ఉందనుకోండి, కారు ఫాస్ట్గా వెళ్తుంది, కానీ దానికి డైరెక్షన్ లేదు, దానికి ఒక గమ్యం లేదు. అప్పుడు ఏమైపోతుంది, ఆ కారు ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది, కారు పాడైపోతుంది, అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పాడేసేస్తుంది. ఇన్ ద సేమ్ వే మహిళలకు ఒక డైరెక్షన్ ఉండాలి, అంటే దానికి ఒక ఐడియాలజీ ఉండాలి. నా ఒపీనియన్లో నన్ను అడిగితే, మీకు RSS మహిళా విభాగం రాష్ట్ర సేవికా సమితి అని ఉంటుంది. అది అన్ని రాష్ట్రాలలో ఉంది, 2 తెలుగు రాష్ట్రాలలో యాక్టివ్గా ఉంది. దానిలో జాయిన్ చేయించండి. లేదా విశ్వ హిందూ పరిషత్లో కూడా మహిళా విభాగం ఉంది, దానిలో అయినా జాయిన్ చేయించండి. వీటికి సంబంధించి మీకు ఎక్కడన్నా తెలియాలి అంటే దగ్గరలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంకి వెళ్తే మీకు ఎవరో ఒకరు సంఘ పరివారంలో ఉన్న వాళ్ళతో కనెక్షన్ వస్తుంది. దాని నుంచి మీరు మీ ఇంట్లో ఆడవాళ్లకు ఒక ఐడియాలజీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మర్చిపోకండి, శక్తికి ఎప్పుడైనా కూడా ఒక సిద్ధాంతం ఉండాలి. సిద్ధాంతం లేకుండా శక్తి చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఆడవాళ్లకు ఒక ఐడియాలజీ ఇవ్వండి. మీకు ఇవన్నీ దొరకకపోతే దగ్గరలో ఉన్న గుళ్ళో కానీ, భజన మండల్లో కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళని సభ్యురాలుగా ఉంచండి. అందులో యాక్టివ్గా వీళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఇంట్లోనే ఎంతసేపు ఉండి మీకు ఏదో ఒక హెల్ప్ చేయాలి అని ఆలోచించకండి. వాళ్ళు బయటికి, ఎస్పెషల్గా ధార్మికంగా వాళ్ళకు ఐడియాలజీని నింపండి. వేరే ఐడియాలజీ నింపితే మళ్ళీ దారి తప్పే ప్రాబబిలిటీస్ చాలా ఉంటాయి. కాబట్టి ధార్మికమైన గుడి దగ్గరలో
ఆ గుడిలో సభ్యులుగా కమిటీ మెంబర్స్గా ఉంచండి. లేదా దగ్గరలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వెళ్తే మీరు సంఘ పరివారంలోని వివిధ క్షేత్రాల్లో ఉన్న మహిళా విభాగాలలో వాళ్ళని యాడ్ చేయండి. వాళ్ళకు ప్రతి వారం ఒక 2-3 గంటల సమయం ధర్మం కోసం ఇచ్చేలాగా మీరు ఎంకరేజ్ చేశారు అనుకోండి, మహిళల్లో పెరుగుతున్న ఈ శక్తికి ఒక డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ పవర్ విత్ అ డైరెక్షన్, అప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఆ పవర్ విత్ అ పర్పస్ సక్సెస్ అవుతుంది. డైరెక్షన్ లేని, పర్పస్ లేని పవర్ ఏదైతే ఉంటుందో అది చాలా డేంజర్ అవుతుంది. అది మీకు, మీ ఇంటికి మంచిది కాదు. నేను అందరు మహిళల్ని కోరుతుంది ఏంటంటే, మన లోపల ఇప్పుడు శక్తి పెరుగుతున్న సమయం వచ్చింది కాబట్టి దీన్ని మనము మన కుటుంబాన్ని, మన పిల్లలకు ఒక మంచి మార్గదర్శనం ఇస్తూ మనం కూడా మన జీవితాన్ని ఒక పర్పస్ క్రియేట్ చేసుకుందాం. మనం కూడా మన జీవితాన్ని బెటర్గా లీడ్ చేయగలగాలి. జై హింద్, జై భారత్.